ఇదే రోజు జనవరి 26న మనందరూ తెలుసు బంటిని అతి క్రూరంగా కులం ఉన్మాదంతో, డబ్బు మదంతో, అధికార మదంతో హత్య చేయబడ్డాడు. అది నెల రోజులుగా వివిధ సంఘాలు, సోషల్ మీడియా అంతా కూడా రాష్ట్రమంతా బంటి హత్యను గురించి ప్రజలంతా వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అధికారులు, పోలీస్ యంత్రాంగము, పాలనా యంత్రాంగం అందరూ కూడా చూస్తూ ఉన్నారు, కానీ చోద్యం చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో కానీ అయింది, అయిపోయింది. ఏ సంఘాలైనా ఎంత వాళ్ళైనా చూస్తూనే ఉన్నాం కదా. గతంలో ఇలాంటివి చాలా జరిగినాయి, ఇప్పుడు జరిగింది, నెక్స్ట్ కూడా జరుగుతుందేమో. కొద్ది రోజులు ఇలాగ మీటింగ్లు పెడతారు, తిరుగుతారు, ఏడుస్తారు, పోలీసుల దగ్గరికి పోతారు, కేసులు పెట్టమంటారు, పిటిషన్ వేస్తారు, తర్వాత సర్దుమణుగుతుంది, అయిపోతుంది అనేది ఒక విధమైనటువంటి ఒక నిర్ధారణకు వచ్చారు. అంటే కులం అనేది, కులము దానికి రాజకీయ అధికారము, డబ్బు, వివిధ హోదాలు ఎంత పకడ్బందీగా దగ్గర చేసుకొని ఓన్ చేసుకొని కులము ఎట్లా కింది కులాల వాళ్ళను ఎట్లా అణచివేత కూడా కాదు, హత్యలు చేయడమే, నిర్మూలించడమే. నిచ్చెనమెట్ల వ్యవస్థ అని అనుకుంటున్నాము. నిచ్చెనమెట్ల వ్యవస్థలో పైకి ఎక్కవాడు తొక్కుతాడని అనుకుంటున్నాం, కానీ మొత్తం నిర్మూలనే జరుగుతూ ఉంది ఇక్కడ. ముఖ్యంగా ప్రేమ అనే విషయానికి వచ్చినప్పుడు కులం పనిచేస్తుంది, మతం పనిచేస్తుంది, వర్ణం పనిచేస్తుంది, వర్గం పనిచేస్తుంది, అధికార బలం పనిచేస్తుంది. కరెక్ట్గా నాకు సంబంధించి ఇవాళ రౌండ్ టేబుల్కి రావాలా అనుకున్నప్పుడు నేను రాగలుగుతానా రానేమో అనుకున్నాను. కరెక్ట్గా 14 సంవత్సరాల కిందట 2011 శివరాత్రి రోజు నా కడుపు పేగు కూడా తెగబడ్డది. కరెక్ట్గా 14 సంవత్సరాలు. మిత్రులు తర్వాత అందరు ప్రజా సంఘాలు వచ్చారు, మాట్లాడిండ్రు, మీటింగ్లు అయినాయి. ఈ సంస్కృతికి బలైండి అనేటువంటి ఒక తీర్మానానికి వచ్చిన మా అమ్మాయి ఉంది, మిగిలే ఉంది. అమ్మాయి చదువుకుంటుంది. అమ్మాయిని మేము ఏడా ఎగ్జామ్ రాయనీయము అని అమ్మాయిని దాచిపెట్టిండు పేరెంట్స్. అమ్మాయిని ఏమనలేదు. మేము కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడి ఇట్లాంటి ప్రేమ హత్యలు జరగకుండా ఉండడానికి, ఇట్లా నిర్మూలనకు సంబంధించి రేపు మీరు పౌరులై ఈ సమాజంలో బయటకు వస్తారు కదా అని అవినాష్ మా బాబు పేరు, యాప్రాలు మా బాబు పేరు అవినాష్, మల్లారెడ్డి MBA కాలేజ్, నేను వాళ్ళ మదర్ను. అట్లా కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి విద్యార్థులందరినీ గ్యాదర్ చేసి నేను కౌన్సిలింగ్ లాగా మాట్లాడిన నాకు వీలైన కాలేజీలలో. పిల్లల కొంత ఆ ఏజ్లో ప్రేమించిన వాళ్ళతోనే కొంచెం టైం తీసుకుంటున్నా, ప్రేమించిన వాళ్ళతోనే జీవితం పంచుకోవాలనేటువంటిది కూడా వాళ్ళు నిర్ధారణ చేసుకోలేనటువంటి వయసు. ఇందాక సిస్టర్ మాట్లాడుతూ అంటున్నారు, కొంతమంది తల్లులు, నేను తల్లినే కదా, కొంతమంది తల్లులు ఏం చెప్తున్నారంటే మా ప్రాక్టికల్లో తను మాట్లాడుతూ నేను కూడా అట్లాంటివి విన్నాను. ఎవరితోనన్నా తిరుగు కానీ మన కులస్తునే పెళ్లి చేసుకో అనేది చెప్తారు. కాలేజీకి పోతే మరి ర్యాగింగ్లు ఉంటాయి, మాట్లాడాలి, అందరికి ఫ్రెండ్స్ ఉండాలి. ఇప్పుడు ట్రెండ్ కాలేజీ పిల్లలు ఎవరైనా ఉంటే చెప్తారు, ఫ్రెండ్స్ ఉండాలి వాళ్ళకు. ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారుతుంది. అట్లా ఉండాలి, అమ్మాయి ఇట్లుందని చెప్తా. తల్లి ఏం చెప్తుంది, ఎవరితోనన్నా తిరుగు కానీ పెళ్ళి మాత్రం మన కులస్తునే చేసుకో. అంటే కులం ఎంత కళ్ళు మూసుకపోయి ఎంత ఉన్మాదంతో ఉందో చూడండి. అట్లా పిల్లలు కొంతమంది వాళ్ళు ప్రేమించిన వాళ్ళతోనే జీవితం పంచుకోవాలనే నిర్ధారణకు వచ్చి వాళ్ళు కనుక పెళ్లి చేసుకుంటే అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయిని నరికేయడం, చంపేయడము, కిరోసిన్ పోసి కాల్ చేయడం, అడ్రస్లు లేకుండా చేయడం, ఇట్లాంటి చాలా వింటున్నాం. లేదంటే అమ్మాయి ఒప్పుకోలేదని అబ్బాయే విడిగా యాసిడ్ పోయడం,
ఒకవేళ పెళ్లి చేసినా అది చివరి వరకు నిలబడకుండా పోవడం. నిన్న మొన్న కూడా ఒకటి జనగాంలో ఒక ప్రజా సంఘం నాయకుడి వాళ్ళ కూతురు పేరు అది చూస్తూ ఉన్నాం. ఇట్లా అనేకంగా జరుగుతూ ఉన్నాయి. నిజంగానే కాదా మనకు మనము సరే సామాజిక సమస్యలు అన్నీ ఉన్నాయి, కూడు గుడ్డ ఇది అవసరమే. కానీ ఒక్క పూట తిన్నా కూడా మనిషి బతకాలి కదా. ముందు మనుషుల మనుగడలే లేకుండా కులం ఇంత చేస్తుందంటే దాన్ని విడిగా కులంగానే చూడలేం. దానికి రాజకీయం తోడైంది, దానికి మతము రోజు రోజు విపరీతమైనటువంటి వికృత రూపంలో అది బయటకు వస్తూ ఉంది. ఆ మతము కులాన్ని కాపాడుతుంది. ఇవాళ ఎవరో చెప్తున్నారు, నేను బయట ఊడుస్తుంటే సరుకులాట బొట్టు పెట్టుకున్న వాళ్ళ షాప్లోకి వెళ్ళి ఈరోజు పండగకు సంబంధించిన సరుకులు కొనుక్కోవాలన్నట. అంటే ఎంత భయంకరంగా అట్లాంటి ఒక వాయిస్ బయటకు వస్తుంటే అట్లాంటి వాయిస్ను మనము అపోజ్ చేయడానికి మనం ఏమన్నా చేస్తున్నామా అంటున్నా నేను. మనం ఏమన్నా చేస్తున్నామా మనం కాక? ఇట్లాంటి ఏదన్నా ఇష్యూ అయినప్పుడు గుండెలు బాదుకోవడము, గుండెలు బాదుకొని అయ్యో ఇట్లా జరిగిందే, ఇట్లా జరగకుండా చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, రాజ్యాంగం అమల్లోకి రాలేవాలి, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, సంబంధిత అధికారులు ఎంఆర్ఓలు అయితేంది, తర్వాత ఆర్డీఓలు అయితేంది, కలెక్టర్లు అయితేంది, పంచనామా సరిగా చేసిందా చేయలేదా, ఏం జరిగిందని అంటున్నాం. చేయాలి ఖచ్చితంగా. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అప్పటికప్పుడన్నా మనం స్పందించి ఇలాంటివి చేయాలి. కానీ ఇదే స్థాయిలో వాళ్ళైతే ఎట్లా చాప కింద నీరులాగా మతము కులము ఎట్లా విస్తరించి సమాజంలో ఒక కోరలు చాచుకున్నటువంటి ఒక పెద్ద పిచాచిలాగా ఎట్లా ఇవన్నిటితో ముందుకు వస్తుందో అంత స్థాయిలో మన శక్తి లేకపోయినా మనకున్న శక్తి మేరకు మనం దీన్ని ఎండగట్టాలి. ముఖ్యంగా మతాన్ని ఈ మతం మత్తుమందు, ఆ మతం మత్తుమందుతోని కులం కళ్ళు మూసుకుపోయినాయి. వాళ్ళ నానమ్మ ఆమెకేంది కాటి కాళ్ళు కాసింది, ఆమె జీవితం అయిపోయింది. ఆమె కొడుకే ఇంత వయసులో ఉన్నాడు, ఆమెకు ఎందుకు? ఆమె ఇంత పెద్ద వయసే ఉంటాడు అంటే తనంత వయసు ఉండొచ్చు కదా. వీళ్ళ నాన్న కూడా పెద్ద ఆయన, ఆమె లైఫ్ అయిపోయింది, ఆమె సంసారం అయిపోయింది, ఆమె లైఫ్ అయిపోయింది, కొడుకుది. ఇప్పుడు ఆమె జీవితంలోకి ఎంటర్ అయ్యి నానమ్మ ఆ విధంగా చేయడం అంటే చూడండి ఇంకెట్లుందో, ఎట్లా ఉందో. నేనేమంటున్నానంటే ఇట్లా మనం జూమ్ మీటింగ్లు తర్వాత విడివిడిగా అన్నట్టు విడివిడిగా సంఘాలుగా పోయినాము, వాళ్ళతో మాట్లాడినాము, వాళ్ళకు మోరల్గా మనం ఉన్నామని చెప్పినాం. కానీ మనమందరం కూడా ఒక బలమైనటువంటి శక్తిగా ఏర్పడి మొన్న జూమ్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక బ్రదర్ అన్నారు, పేరు నాకు తెలియదు కానీ అది నాకు బాగా అనిపించింది. ఒక పర్మనెంట్గా మనం ఒకటి ఈ ఇష్యూతోని కూడా ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేసుకొని ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే ఇష్యూ జరిగిందో అక్కడనే మనం ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి అట్లాగే ఒక ర్యాలీ కూడా నిర్వహించి బహిరంగ సభ ర్యాలీకి ముందు కొంచెం మనము టీములుగా జస్ట్ అట్లా ఊర్లో కూడా మనం ఇందాక మాట్లాడుకుంటున్నాము, ఇంకా మీరందరూ మాట్లాడతారు, కులము తర్వాత మతము అధికారము ఇట్లా ప్రేమ జంటలను నిర్మూలించడం అనేది జరుగుతూ ఉంది కదా. దీనికి సంబంధించి కొంచెం మనం ఎడ్యుకేషన్ ఇచ్చినట్టుగా ఊర్లో క్యాంపెయిన్ చేసుకోవాలి, ఒక పెద్ద ర్యాలీ తీయాలి, ఒక బహిరంగ సభ నిర్వహించి దీనికి సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షలు పడే విధంగా మనమంతా ఒక ముందుకు కార్యాచరణ ఇట్లా తీసుకొని పోతే బాగుంటుందని నా సూచన. థ్యాంక్ యూ.